పాలీఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్ గురించి తెలుసుకున్నాం కదా. పిఎంఓఎస్ సిండ్రోమ్ డిజార్డర్, రకరకాల మెటబాలిక్ ఇష్యూస్, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అండ్ ఓవేరియన్ డిస్టర్బెన్సెస్, వీటి గురించి ప్రీవియస్ వీడియోలో అందరూ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే చూడలేదో తప్పకుండా వీడియో చూడండి. అండ్ స్పెషల్లీ ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము, మోస్ట్ ఆఫ్ ది విమెన్ భయపడి స్కానింగ్లో ఫైబ్రాయిడ్లు కానీ, సిస్ట్లు కానీ, లేదా ఎక్సెస్ బ్లీడింగ్ కానీ అవ్వడం వల్ల అది క్యాన్సరస్ గ్రోత్ అనుకొని వెంటనే హిస్టెక్టమీకి వెళ్ళిపోవడం చాలా మందిలో వింటున్నాము. గర్భసంచి తీస్తారు అనేసి. ఇన్ ద సేమ్ వే బ్రెస్ట్లో కూడాను ఫైబ్రాయిడినోమ్ ఆఫ్ ద బ్రెస్ట్ అని చెప్పి, సో అది కూడా క్యాన్సరస్ ఏమో, బినైన్ గ్రోత్స్ అయినప్పటికీ బిరాడ్స్ అనే టెస్ట్ చేసినప్పుడు అది 1, 2, 3 ఉన్నప్పటికీ భయపడి సో రకరకాల ప్రొసీజర్స్ ద్వారా రిమూవ్ చేయించుకోవడం చాలా చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే యూట్రస్లో కూడాను సిస్టుల వల్ల, ఫైబ్రాయిడ్స్ వల్ల, ఎండోమెట్రియల్ థిక్నెస్ వల్ల, బల్కీ యూట్రస్ వల్ల, అండ్ నాట్ ఓన్లీ దట్ డిస్ఫంక్షన్ యూట్రైన్ బ్లీడింగ్ వల్ల, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వల్ల, అండ్ నెలలో 2 సార్లు దాన్నే డిస్ఫంక్షన్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాము, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్. సో అలాగా నెలలో 2 సార్లు అవ్వడం వల్ల, లేదా ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల more than 10 days, more than 15 days, అండ్ వీక్నెస్ అవ్వడము, ఎనిమిక్ రావడము, యూట్రస్లో ఏదైనా ఫైబ్రాయిడ్ ఉన్నది అంటే దానికి భయపడిపోయి వెంటనే హిస్టెక్టమీ చేయించుకోవడం జరుగుతుంది. సో ఒక సామెత ఉంది, గర్భసంచి ఆడవాళ్ళకి ఆయువు పట్టు లాంటిది. సో అది దాన్ని తీయడమే కాకుండా పక్కన ఓవరీస్ తీయడం, కొంతమందికి ఓవరీస్ నుంచి గర్భసంచి తీయడము, దీనివల్ల ఈస్ట్రోజన్ ఎలాగో మెనోపాజల్ విమెన్కి తప్పకుండా ఈస్ట్రోజన్ డౌన్ఫాల్ అవుతుంది. సో ఇది యూట్రస్ రిమూవ్ చేయించుకునేసి, సో దాని తాలూకు ఈవెన్ పోస్ట్ సర్జికల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈస్ట్రోజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, రకరకాల కంప్లైంట్స్లోకి ఫీమేల్స్ వెళ్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, హోమియోపతి రియల్లీ డస్ వండర్స్. ఫైబ్రాయిడ్స్ అయినా, సిస్ట్లు అయినా, ఇప్పుడు నేను ఏవైతే మాట్లాడానో, ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నోసిస్ అయ్యింది, ఇలాగా సర్జరీ పడుతుంది, లేదా కంప్లైంట్ ఎక్కువ ఉన్నది, లేదా మెనోపాస్లో ఇలా ఉన్నది, లేదా మధ్యలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా వచ్చాయి అని అంటే, వెదర్ ఇట్ ఈస్ బిట్వీన్ 30s ఉన్నా కూడాను, 40s ఉన్నా, 50s ఎంటర్ అయినా, ఎలా ఏజ్ గ్రూప్ అయినా కూడాను తప్పకుండా ధైర్యంగా హోమియోపతి మీ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న డాక్టర్ని కలిసి సలహాలు తీసుకోండి. హోమియోపతి యూజ్ చేయండి, పూర్తిగా తగ్గుతుంది. సర్జరీ లేకుండా చాలా వరకు తగ్గుతుంది. 80 to 90% ఆఫ్ ద సిస్ అండ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ నాన్ క్యాన్సరస్. సో ఫస్ట్ భయం వదిలేసేయండి, తప్పకుండా క్లియర్ అవుతుంది. అందరూ యూటిలైజ్ చేసుకుంటారని, తప్పకుండా హోమియోపతిని ఆదరిస్తారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.